అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మేము దాదాపుగా అంత కొన్నాము, ఇక్కడ పంటలు అక్కడిక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి అని అంటారు. అది కొన్ని కొన్ని ఏం లేవు, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు 2 నెలలు నాదే, 2 నెలలు ఇప్పుడు నేను వరి పోసి ఉమ్, పట్టి కూడా నెల అవుతుంది. ఉమ్, చాలా మంది అట్లనే ఉన్నాయి. ఉమ్, కిరాయి పట్టాలు తెచ్చుకుంటున్నాం, ఒక పట్టకి 20 రూపాయలు. ఇప్పుడు 2 నెలల సంది వింటాం. మేము చేసిన కష్టం ఏముంది, ఆ పట్టాలోనికి గట్టవలసి వస్తుంది, మిషన్కి ఎండబోసినందుకు పట్టినందుకు మాకేం లాభం ఉంది అందులో? ఇక ఏం లేదు కదా. ఏమంటారు మరి మీ అధికారులు కానీ ఎమ్మెల్యే లారీ ఇక్కడ నుంచి మేము అక్కడి నుంచి పిలిపిస్తున్నాం, ఇక్కడ నుంచి వేసిస్తున్నాం. అక్కడ లారీ వాళ్ళు లోడు తీసుకుంటలేరు. మరి మేము ఏం చెయ్యం దానికి? ఇక్కడ నుంచి అయితే మేము తీసుకులేరు దారిలో వాళ్ళు తీసుకుపోయిన తర్వాత పాలు వస్తుందని అంటారు. ఇప్పుడు మొత్తం పంట మాత్రము అందరికి దోమకాటు వచ్చి పోయింది. దానికి అందరి రైతులకి కదా, ఒక రైతు కట్టింగ్ అంటారు, ఒక రైతు కట్ కాలేదంటున్నారు. మరి సీరియల్ ప్రకారం ఉంటలేదు. సీరియల్ అంటే సీరియల్ చూసి ఆ సీరియల్ ప్రకారం అస్సలు నడుస్తలేదు, రాజకీయ పరంగానే నడుస్తున్నది. అంటే ఇక రాజకీయంగా పలుకుబడి ఉండలేదు, తాలు ఉంటలేదు, మీ మాత్రం తాలు ఉంటారు. మామూలు ఇప్పుడు 1000 బస్సాలోడు అట్లనే ఆగుతున్నాడు. 1000 బస్సాలోని ముందు పోతున్నా, వెనుకకు వచ్చినా కూడా 200 బస్సాలోడు ముందుకు వచ్చినాడు ఆనే ఆగిపోతుంది. మరి అట్లా ఎందుకు అవుతుందని అడిగితే అడిగిన వాళ్ళు నిలదీసిన వాళ్ళే తర్వాత వాళ్ళ మనసులో పెట్టుకొని ఎట్లా వేయాలి అట్లా వేయాలి అంటున్నారు. మరి అదంతా ఉద్దేశం ఎందుకని? ఇప్పుడు ఈ తాలు మీరు ఇక్కడ తీసేస్తారు కదా, తీసేస్తున్నాం, మళ్ళా ఎందుకు పడుతున్నాం. తాలు ఉన్నదని చెప్పేసి అది చేస్తారు. తాళ్ళు ఉన్నదని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ పంటనే అట్లా వండింది కదా, గట్టిగా వండలేదు. మనమైతే పట్టినాం, చేసినాం. పంట గట్టిగా వండిన దానికి మనం ఏం చేస్తాం చెప్పు? దాని దగ్గర అన్ని మందులు అన్ని సరఫరా చేస్తుంది, పట్టిస్తుంది. 10-15 వేలు పెట్టి పట్టిస్తుంది, 10-15 వేలు పెట్టి మందులు పెట్టి ఎండ పోస్తుంది. దానికి ఏం లాభం? ఇప్పుడు రైతులమే కదా ఆగమయ్యేది. ఎన్ని రోజులు అవుతుంది మీరు? మాదే 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఇప్పుడు 2 నెలలలో మళ్ళీ మళ్ళీ నాటేసే రోజు వచ్చింది. ఏముంది ఇప్పుడు రోని కారుతాయినా, ఇప్పుడు నార్లు పోసేసి ఇచ్చినాయి. ఇప్పుడు ఇక ఇవి మొలకొచ్చినట్టునే ఇక్కడ వర్షం వచ్చి మొలకొస్తాయి. అది మొలకొస్తుందనే జేసీబీ పెట్టి పోసుకున్నా నేను మొన్న. వంపులు ఉంది జోకూరు అంటే సీరియల్ ప్రకారం అన్నారు. ఆయన జేసీబీ పెట్టి మళ్ళీ తర్లో ఓపించుకున్నా, 15 వేలు పెట్టి పట్టించుకున్నా, మళ్ళీ జేసీబీ పెట్టి రాసి మంచిగా చేసుకున్నా. అగో లాస్ట్ రాసిన అదే వంపులనే ఉంది. ఇగో వీళ్ళందరూ చూసిన రాసి వంపులనే ఉన్నది. ఒకరొకరికి మొత్తం ఇప్పుడు ఒక ట్రాక్టర్ కోసుకొచ్చి అనుకో, మళ్ళీ 10 ఎకరాలు ఒడ్లు వచ్చిన దాకా ప్లేస్ అట్లనే ఉంటది. మనం పక్కకు పట్ట తీయనియరు. ఎందుకు తీయనియరు మీరు అడగొచ్చు అంటే మేమేం చేయమంటారు. మీరు అందరు రైతులందరూ ఐక్యమై అన్ని కొనాలని చెప్పేసి అడగడం అట్లాంటి ఏం చేస్తలేరు? ఎవ్వరు చేయట్లేరు. ఎవ్వరు లారీ పోయింది వాళ్ళదే చూసుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు ఆలోచించట్లేరు కదా. ఇప్పుడు నా ఇల్లు నిండింది, నా కడుపు నిండింది, నా వరకే అంతే, ఇంకోరి గురించి అవసరం లేదు అంటారు. అధికారులు కూడా ధర్నా చేయొద్దు, అజ్జోద్దని చెప్తున్నారంట కదా. ధర్నా చేయొద్దు అంటారు. ఇప్పుడు ధర్నా చేస్తే ఎట్లా ఉంటది అంటే కానీ మేమే కదా రైతులమే కదా ఆగమయ్యేది ఎట్లా ఉన్నా కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా అధికారులైనా మంచినవారు అందరు. మేము రైతులం 24 గంటలు కష్టం చేసి ఎండకెండి వానకొని పండించిన పంట ఇడికి వచ్చినాక కొనట్లేరు, ఆడిపోయినాక కటింగ్ అంటారు. ఎటు చూడు మేము రైతులమే లాస్ అవుతున్నాం. అధికారులు ఏముంది, వాళ్ళకి వచ్చేది సాలరీ చూసుకుంటారు, కథం. ఎవరైనా సాలరీ చూసుకుంటారు. ఆగమయ్యేది రైతులమే ఆగమవుతున్నాం. ఈసారే ఇట్లా జరుగుతున్నది. ఇక ఆయన ఉన్నప్పుడు పోయినాయి ఒడ్లు, ఎవరుండా అధికారులు ఎవరుండదని అవసరం ఉండదు. మన రైతులకు 24 గంటలు అప్పుడు ఎట్లా నడిచిందో అట్లా ఒడ్లు ఎమ్మటి కాలయ్యి రైతులు బాగుపడుతుంటే చాలు. ఇప్పుడు ఎవరు 10లో ఎవరు ఉన్నారని మనం అర్థం చేసుకోవద్దు. రైతులను బాగుపడ్డది ఒకటి లెక్క. ఇప్పుడు ఫస్ట్ కొన్నోళ్ళే వాళ్ళకి డబ్బులు ఇచ్చిరట్న మరి? వచ్చినాయంట, 3 రోజులకే వస్తున్నాయంట డబ్బులు. డబ్బులు మాత్రం 3 రోజులకే పడుతున్నాయంట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రైస్ మిల్లు కావాలని ఆపుతారా లేకపోతే అదే అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏమైనా కమిషన్ తక్కువ అవుతుందట మరి? తెలియదు కమిషన్ కూడా మనకు. ఎమ్మెల్యేకు వాళ్ళకి ఫోన్ చేసిరా? మేమేం చేయలేదు. అంటే మీరు ఓట్లేసి గెలిపించారు కదా.